హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి వీడియో వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మా చెల్లి కేక్ చేస్తా అన్నది. అది ఏం కేక్ అనేది నువ్వు ఒక వీడియో తీసుకుంటారా బయట నుంచి, నేను చేస్తాను, అది ఏం కేకో మీకు వీడియోలో కనిపిస్తాయి అని చెప్పేసి నాతో చెప్పింది. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు కంప్లీట్గా వీడియో చూడండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా. ఏం చేస్తున్నావు? నేను కేక్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏంటిది అది? ఇది ఓరియో. ఓరియోనా? అంటే మంచిగా ఉంటుందా? బాగా మంచిగా ఉంటుందా? అంటే వేరు వేరు చేస్తున్నావా అవి? ఇట్లా వేరే ఇప్పుడు క్రీమ్ అంటే ఓరియో బిస్కెట్ క్రీమ్ ఇంకా బిస్కెట్స్ సెపరేట్ చేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్స్కి గ్రైండర్ రూపడ వేసి ఇంకి గ్రైండ్ చేస్తాం మంచిగా. ఈ క్రీమ్ కూడా వేయాలి ఇన్ రూపడ, మొత్తం అన్ని క్రీమ్ అంతా. పోసి ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనం ఏమేమి మిక్స్ చేయాలనో ఈ బిస్కెట్ మిక్చర్లో అది నేను చూపిస్తా. మనకి బేకింగ్ సోడా వేయాలి 1 టేబుల్ స్పూన్, ఇంకా పాలు కొంచెం కొంచెం అనుకుంటే పాలు వేయాలి. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ దాకా రాదో అప్పటి వరకు చేయండి. కొంచెం తెలుగు రాదు ఏమనుకోకుండా, మెల్లి వస్తుంది, ఎందుకంటే మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి తెలుగు కొంచెం తక్కువ మాట్లాడుతుంది, బట్ కొంచెం కొంచెం రావు కదా. ఇప్పుడైతే మనది ఓరియో కేక్ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు మనము ఇది ఎట్లా మనం ఇంకి బేక్ చేస్తామో అంది ఎట్లా వేయాలనో. ఫస్ట్ అయితే మనము స్టవ్ తీసుకున్నాం. ఇది మినీ స్టవ్, దీని మీద మనం ఇవాళ చేస్తాం. ఈ సైడ్లో పెట్టేద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఇది మేము పాట్ తీసుకుంటున్నాం, అలా నీళ్ళు పోతాం. ఫస్ట్ చెంతనే నీళ్ళు పోయాలి, ఎక్కువ పోయొద్దు. దాని తర్వాత ఇప్పుడు మనము ఇలా ఈ పాట్లో ఈ బ్యాటర్కి ఇలా షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఫస్ట్ మనం ఘీ వేద్దాం. ఘీ వేసి దానికి అన్ని చుట్టూరుగా కవర్ చేద్దాం. ఇప్పుడు మనం మంచిగా కవర్ చేసుకున్నాక ఈ బ్యాటర్కి ఇలా పోయాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఎలా మనం నీళ్ళు పోసిండను అలా ఇది కేక్ది బ్యాటర్ పెట్టాలి.
అంటే కింద వాటర్ పోయాలి, తర్వాత ఒక దాంతోని కేక్కి మంచిగా స్టీమ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్టవ్కి మనం సిలిండర్ ఫిక్స్ చేద్దాం. గ్యాస్ చాలి అప్పుడు వరకు మంచిగా. ఓకే, ఇప్పుడు ఆన్ చేస్తున్నాయి సిలిండర్. ఫస్ట్ మనకు ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఓకే, లో ఫ్లేమ్లో ఫస్ట్ ఇట్లా పెట్టుకొని ఆన్ చేయాలి. స్లో ఫ్లేమ్ పెట్టు. మనం ఇప్పుడు కేక్ గ్యాస్ స్టవ్ మీద పెడదాం. కొంచెం లోలో పెట్టుకుందాం. లోనే పెట్టాలి. ఇట్లా లోలో పెట్టుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే, అప్పుడే కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు కేక్ బేక్ అయ్యేదాకా మనం కొంచెం కొన్ని సార్లు చూస్తూ ఉండాలి. చూసుకోవాలి. కొన్నిసార్లు ఇట్లా చూసుకుంటూ ఉండాలి, అది ఎట్లా బేక్ అవుతుందని ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. 5 minutesలో ఒక్కసారి. గాడిపు వస్తుంది, నేను ఏమన్నా అడ్డం పెడతా అంటే ఫ్లేమ్ అనేది కొంచెం అటు ఇటు పోతుంది. దిక్కు అంత జరుపుతావా? అమ్మో, అయింది. మన వీడియోలో చూసి ఉంటారు, చూడకపోతే ఈ వీడియో కూడా తయారు చేసిన నేను. గాడిపు వస్తుందా ఇప్పుడు? వస్తుందా? వస్తలేదు, పర్ఫెక్ట్ ఉంది. చేతి కట్టుకోవాలి. ఇప్పుడు మన కేక్ రెడీ అయినట్టే. మనం ఇప్పుడు కేక్ 25 minutes కోసమే బేక్ పెట్టాలి. చూడండి, మొత్తం చీకటి అయిపోయింది. 30 minutes కుకింగ్. ఇది ఎన్ని మినిట్స్? 30 minutes తగ్గుతుంది. ఇంకా 25 minutes బేకింగ్ కోసం. ఓకే, 25 minutes అయింది అన్నట్టు, అంతే. ఓకే, ఇంకా 5 minutes ఉంది. ఇప్పుడు మన 5 minutes కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ తీసేద్దాం స్టవ్ నుంచి. ఇప్పుడు మనం కేక్కి డెకరేట్ చేద్దాం. ఆఫ్ వేస్తున్నా చేయనా? రైట్, ఆఫ్ అయిపోయింది. తీస్తావు ఇప్పుడు? తీస్తా. వావ్, సూపర్ వచ్చింది, మస్తు వచ్చింది. ఇప్పుడు మన దీనిపైన చాక్లెట్ది మరి సపరేట్గా ఇదే తీసుకపోయి బేకరీలో పెట్టేస్తే అయిపోతుంది. బెటర్ కదా. ఇప్పుడు నేను డైరీ మిల్క్ తెచ్చిండే, అది మెల్ట్ చేసినాం. ఇప్పుడు మెల్ట్ చేసిన డైరీ మిల్క్ ఇల్లు వేద్దాం. ఓకే, డైరీ మిల్క్. ఇది మొత్తం స్ప్రెడ్ చేసినాక మీకు చూపిస్తా. ఇంకా దిక్కుతి డెకరేషన్ చేస్తున్నావా? చేస్తున్నా. చేసి ఎట్లుంది డెకరేషన్? సూపర్ ఉంది. కానీ కేక్ మాత్రం భలే వచ్చింది, కొంచెం కూడా పోకుండా. మ్యాక్సిమం పోతుంది కదా, అటు ఇటు కట్ అవుతుంది. కట్ అవుతుంది, క్రాక్ అన్న వస్తుంది. ఇంక రాలే, కానీ రాలేదు. ఘీ పెట్టినామనే రాలే. స్టవ్ కూడా స్మాల్ స్టవ్ చేయబట్టి మరి మేబీ అట్లా కూడా కావచ్చు. దగ్గర ఫ్లేమ్తోనే వస్తాయి కదా. ఇప్పుడు మన కేక్
డెకరేట్ అయిపోయింది. ఏమన్నా ట్రై చేసేటోళ్ళు చిన్న స్టవ్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మంచిగా రాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మంచిగా చిన్న వస్తే స్టవ్తో comment సూపర్ వచ్చింది. పెద్ద స్టవ్తో ట్రై చేయలేదు. ఆల్రెడీ పెద్ద స్టవ్తో ట్రై చేసిన. ఆ పెద్ద స్టవ్తో చేస్తే కొన్ని క్రాక్స్ వస్తాయి, కానీ ఇలా ఇప్పుడు రాలే, మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే కాదు. అవును కదా. Congratulations for passing 6th standard with A grade. ఇప్పుడు థ్యాంక్ యూ. It's all Congratulations. celebrations. నీ వంతు కూడా కంగ్రాచులేషన్స్. అయ్యో కొయ్యనియలే నేను. Congratulations. Let's celebrate. నేను పెడతా. నేను పెడతా. నేను పెడతా. వావ్. నీది కదా. కంగ్రాచులేషన్స్. మీ అందరికి కూడా కేక్. మీ అందరికీ కేక్ కోసిస్తా ఇప్పుడు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ చేసింది. మీ అందరి కోసం కేక్ మీ అందరి వాళ్ళు నేనే ఇంకా. తిను. నువ్వు తిను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్. रुको जरा सबर करो.